హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 23 జనవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూసినట్లయితే ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ వేదిక. దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ వేదిక. పెవిలియన్. తెలంగాణ అంటేనే వ్యాపారం, తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే ఇతివృత్తంతో దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను నిపుణులను ఆకట్టుకుంది. ఇందులో ఇంపార్టెంట్ తెలంగాణ ఇతివృత్తం. తెలంగాణ అంటేనే వ్యాపారం, తెలంగాణ మీన్స్ బిజినెస్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు. దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరిందని, త్వరలోనే 100 కోట్లకు చేరనుందని, దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారతదేశం రికార్డు సృష్టించనుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 25 జనవరిన ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. అలాగే మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18 నుంచి 29 ఏండ్ల యువత అని, అందులో మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు ఉందని వెల్లడించింది. అలాగే 2024తో పోలిస్తే 2025లో స్త్రీ మరియు పురుషుల ఓటర్ల నిష్పత్తిలో తేడా తగ్గింది అని తెలిపింది. అలాగే 2024లో 1000 మంది పురుషులకు 948 మంది స్త్రీలు ఉండగా, 2025లో 1000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే నెక్స్ట్ గణతంత్ర పరేడ్లో ఇండోనేషియా కవాతు బృందం. ఈ నెల 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా రానున్నారు. లాస్ట్ ఇయర్లో 2024లో ఈజిప్టుకు చెందిన అబ్దుల్ ఫతా ఎల్-సిసి ముఖ్య అతిథిగా వచ్చారు. సో ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అధ్యక్షుడు భారతదేశానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియాకు చెందిన ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో ఇండోనేషియాకు చెందిన 160 మంది సభ్యులు మార్చింగ్ బృందం, అలాగే 190 మంది సభ్యుల బ్రాండ్ బృందం కవాతు నిర్వహించనున్నారు. అలాగే ఆత్మనిర్భర్ నావ్సేనా సే రాష్ట్ర నిర్మాణ్ అనే నినాదంతో భారత నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ ఇటీవల ప్రారంభించిన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరితో పాటు జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షిర్ నమూనాలను శకటంలో ప్రదర్శించనుంది. భారత నౌకాదళం వీటికి సంబంధించిన శకటాలను ప్రదర్శించనుంది. నినాదం వచ్చేసి ఆత్మనిర్భర్ నావ్సేనా సే రాష్ట్ర నిర్మాణ్ అనే నినాదం. అలాగే నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో ప్రారంభించి 10 సంవత్సరాలు అయిందని తెలపడం జరిగింది. ఆడపిల్లల లింగ నిష్పత్తిని కాపాడడం, వారికి విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లలను కాపాడదాం, చదివిద్దాం అనే కార్యక్రమం నిన్నటితో 10 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఇది బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించిన తేదీ జనవరి 22, 2015. నరేంద్ర మోడీ ప్రారంభించారు హర్యానాలోని పానీపట్లో. అలాగే నెక్స్ట్ జూట్ కనీస మద్దతు ధర క్వింటాలుకు 315 పెంపు. ముడి జనపనారని జూట్ అంటారు. దీని కనీస మద్దతు ధరను 2025-2026 మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్కు 315 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా కనీస మద్దతు ధరలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. అలాగే 2025-26 సీజన్కు సంబంధించి జూటు TD3 రకం జూట్కు క్వింటాల్కు 5,650గా ఖరారు చేసింది.
అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ ఆరోగ్య మిషన్. జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో 5 ఏండ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ జాతీయ ఆరోగ్య మిషన్ దేనికి సంబంధించింది? జాతీయ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ప్రారంభించడం జరిగిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ భౌగోళిక గుర్తింపు దిశలో ఆర్మూర్ పసుపు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పసుపు పంటకి భౌగోళిక గుర్తింపు సాధన కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేపట్టింది. సంబంధించిన ప్రధాన కేంద్రం వచ్చేసి చెన్నైలో ఉంది. ఇది ఫ్రెండ్స్ టుడే 23rd January 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.